మేము ప్రకృతి పంచభూతాలు 5 ఎలిమెంట్స్ గురించి మనం అంటే మన దేహమే దానితోటి దానికి దీనికి మన దేహానికి ఇంత దగ్గర సంబంధం ఉన్న పంచభూతాలు ఈ తత్వంలో ప్రకృతి ధర్మం ప్రకృతి సిద్ధాంతాన్ని మనిషి ఎందుకు ఇలా దూరం అయిపోతున్నాడు, ఎందుకు ఈ రొమ్మొత్తులకి ఇలాంటి డిస్టర్బెన్స్లు మనిషి ఎందుకు వెళ్తున్నాడు అనేది జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కరోనా అనే దాని గురించి కొన్ని తీసుకుంటుంటే జీవరాశులకి ఎలాంటి ఒక ప్రాబ్లం కరోనా వాళ్ళకి తాకిడి లేదు, జబ్బులు లేవు. అంటే ప్రకృతిలో మయక్కమై జీవిస్తున్నాయి, మానవుడు ప్రకృతికి అవేగా జీవిస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఎందుకు మనిషి ఒక తల్లి కన్న తల్లికి దోహం చేసినట్టుగా ప్రకృతిని ఎందుకు దూరం అవుతున్నాడు, మనిషి ఎక్కడ గాడి తెప్పాడు అనేదాన్ని. ఎక్కడ గాడి తెప్పాడంటే మళ్ళీ సీతమ్మ దగ్గరికే వస్తాం. మీ తల్లి మన తల్లి. ఆ తల్లి అంటుంది, మా నాన్నగారు ప్రకృతికి నుంచి మనం ఏదైనా తీసుకునేటప్పుడు దానికి రెట్టింపు ఇవ్వాలి అని చెప్పేవారు మా నాన్నగారు. మంచి పాయింట్. ప్రకృతి నుంచి మనం ఏదైనా తీసుకున్నామంటే దానికి రెట్టింపు ఇవ్వాలి. అంటే ఒక చెట్టు నరికారు అనుకోనా, దానికి 2 చెట్లు నాటాలి, సూపర్, రెట్టింపు ఇవ్వాలి. అందుకని పూర్వకాలంలో మన తాత ముత్తాతల తల్లిదండ్రులందరూ కూడా ఒక చెట్టు తీసేటప్పుడు తప్పకుండా చెట్టు నాటేవారు. ధర్మం అది. మన అవసరాలు మాత్రం ఖచ్చితమైనవి ఉండాలి. మాత్రమే నరికే ముందు కరెక్ట్ పద్ధతిలో ఉండాలి. రెండోది ఏమిటి, దాని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీ అవసరాన్ని వినయంగా చెప్పాలి, నాకు ఈ అవసరం ఉంది అని. మీరు గమనించండి, రామాయణంలో సంజీవని పర్వతాన్ని పట్టుకొస్తాడు ఆంజనేయుడు. పట్టుకొచ్చి తొందరగా ఆత్రంగా లక్ష్మణుడిని మేలుకొల్పాలని గబుక్కుని తెంపపోతుంటే సుషేనుడు అనే వైద్యుడు, నన్ను అలా తెంపకూడదు, ముందు నమస్కారం చేసి ఎందు నిమిత్తం నేను తీసుకుంటున్నాను ఔషధాలు అనుమతి తీసుకుని మనం తీసుకోవాలి, అప్పుడు అది ఇస్తుంది. ఈ నియమాలను ఎప్పుడైతే మనం ఉల్లంఘించామో, దానికి శృతి తప్పిందో మన మనిషి గతి తప్పాడు. అంటే ప్రకృతిని శృతి కలుపుకుంటూ మానవుడు జీవించడం అనేది ప్రకృతి ధర్మం. అది ఇప్పుడు నువ్వున్నా నాన్న, కొడుకుకి జబ్బు చేస్తే అమ్మ వెంటనే ఆమె గుండె ఎందుకు బాధపడుతుంది? కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో ఎందుకు నీరు వస్తుంది? ఏమ్మా, ముక్కులో ఏదైనా గొంతులో వస్తే గొంతులోకి ఎందుకు వస్తుంది? కళ్ళలో చొక్కలు వేసుకుంటే గొంతులోకి వస్తుంది. ఈ కనెక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనతో శృతి కలిపాడు, దేహంలోనే ఉంది. అంటే ఈ దేహం దేనికి ప్రతీక? విశ్వానికి ప్రతీక. విశ్వంలో ప్రకృతిలో ఏ మార్పులు జరుగుతాయో మన దేహంలో కూడా అవే మార్పులు జరుగుతాయి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు ఆనాడు సీతమ్మ అంటుంది, మన సమాజంలో ప్రకృతిని అనుసరిస్తూ అంటే ప్రకృతి యొక్క లయలను అర్థం చేసుకుని దానికి తగినగా జీవించేవాళ్ళం. అంటే ఏమిటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందా లేదా? ఆ తిరుగుతున్నప్పుడు మనకు ఋతువులు ఏర్పడుతున్నాయా లేదా? ఏమా, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం వస్తుందా? ఆ కాలంలో వచ్చిన మార్పులన్నీ మనకు వస్తున్నాయా లేదా? వర్షాకాలం వస్తుందంటే తుమ్ములు మొదలవుతాయి, జలుబులు మొదలవుతాయి. చలికాలం వచ్చిందంటే మన దేహం ఎండిపోతూ ఉంటుంది, ఆయింట్మెంట్లు రాస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతాయి. అంటే ప్రకృతిలో వచ్చే మార్పులని మన దేహంలో మార్పులు వస్తాయి. అంటే శృతి, కొడుకు జబ్బు చేస్తే అమ్మెందుకు బాధపడుతుంది? అట్లాగే ఆ బ్రహ్మాండానికి ఈ పిండాండానికి కనెక్షన్ ఉంది. కరెక్ట్. ఈ కనెక్షన్ మనం మర్చిపోయి మనకు తోచినట్టు మనం బ్రతికేస్తున్నాం. అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుని నేల విడిచిన సాము చేస్తున్నాం. కాబట్టి ఇవాళ కష్టాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రకృతికి అనుసరంగా మన బ్రతితే కావలసినది మనకే ఇస్తుంది. ఇవన్నీ మన తాత ముత్తాతలు ఆ విధంగా చేసి చూపించారయ్యా. మా తండ్రి గారు వీళ్ళందరినీ మేము చూసాంగా, తాతగారిని తండ్రి గారు వాళ్ళు జీవించిన విధానాన్ని. ఆ ప్రకృతిలో నుంచే తీసుకున్న ఆ పదార్థాన్ని మళ్ళీ ప్రకృతిలోనే లీనమయ్యేటట్టే వాడేవారు పదార్థాలు. అరటి చెట్టు బోధులో నుంచి తీగలాగా దాంతో చక్క పూలు లేవారు, దారం. ప్రతిదీ కూడా ఇవాళ మనం వాడేవన్నీ కూడా కృత్రిమమైనవి వాడి నేలకంతా మనం విషపూరితం చేస్తున్నాంగా. మన సుఖభోగాల కోసం మనం ఏదో అనుభవించాలనేటటువంటి ఆధునికత పేరిట రకరకాల వస్తువులను వినియోగించి భూమికి భారం చేస్తున్నాంగా.